అయిపోతుంది. 9 గంటలకే చర్చ్. చేయడం చూస్తే ఇంత కష్టాలుగా ఉన్నాయి. ఇంకా యాంప్లిఫైర్ ప్యాడ్స్ అవి కూడా పెట్టుకోవాలి. సరే, ఒక పని చేస్తాను, ముందు చర్చ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే తర్వాత నేను ప్రశాంతంగా మిగిలిన అన్ని పనులు చేసుకోవచ్చు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ ప్రసన్న. మీరేంటండి కుర్చీని తుడుస్తున్నారు? పర్లేదు ప్రసన్న. వీళ్ళకి ఇవ్వండి, నేను తుడుస్తాను. అయ్యో పర్లేదు ప్రసన్న, నువ్వు కూర్చొని చేస్తాను. దేవుడి పని చేయడం నాకు చాలా ఇష్టమే, నేను చేస్తాను, ఇవ్వండి. సరే ప్రసన్న. ప్రసన్న ఎంత చక్కగా 8:30కే వచ్చి దేవుడి పని ఎంత చక్కగా చేస్తున్నాడో. ఇలాగే కానీ దేవుడి పనిలో కొనసాగితే దేవుడు తను చాలా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ శివ. ఏంటి చాలా రోజుల తర్వాత చర్చకు వచ్చినట్టున్నావు? శివ, నువ్వు ప్రసన్నలోని మార్పు చూస్తున్నావా? 8:30 కల్లా వచ్చేస్తున్నాడు, చర్చ్ అంతా క్లీన్ చేస్తున్నాడు, చాలా ఉంటున్నాడు. నేను 2 నెలల గురించి గమనిస్తున్నాను పాస్టర్ గారు. ప్రసన్న చాలా చక్కగా పనిచేస్తుంది. అవునా? నేను కూడా అది అబ్జర్వ్ చేశాను. సరే శివ, అయితే పాస్టర్ గారు కుర్చీలన్నీ తుడుస్తాను, ఇంకేమైనా చేయాలి? లేదు ప్రశ్న, మిగిలిన పనులు నేను చేసేసాను. పాస్టర్ గారు చెప్పండి, లేదు చేస్తాను. లేదు ప్రశ్న, కూర్చొని పని. సరే పాస్టర్. పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ గారు. బ్రదర్ గారు, ఇక్కడ కూర్చొని పర్లేదు, వెనక్కి వెళ్ళి కూర్చుంటాను. పర్లేదు కూర్చొని, నేనే వెనక్కి వెళ్ళి పర్లేదు బ్రదర్, ఇక్కడ కూర్చొని. థ్యాంక్ యూ బ్రదర్. వీళ్ళెంత చక్కగా ఐకమత్యం కలిగి ఉంటున్నారో. దేవుడి వాక్యం వీళ్ళందరిలోనే ఫలిస్తుంది. సరే, అయితే ప్రార్థన చేసుకొని మనం దేవుడి పనులకు ముందుకు వెళ్దాం. తండ్రి, మీకు వందనాలయ్యా. ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయా ప్రభా, మేము పాడబోయే పాటల్లో నాయన తండ్రి, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, సమస్తంలో మీరు మాకు తోడుగా ఉండి మీరే మమ్మల్ని నడిపించి మీరు ఒక్కడే మహిమ పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మధ్యలో యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. ఎవరైనా ఒకళ్ళు పాట పాడండి. అడుగుడి మీకియబడు, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి ద్వారం తీయబడునని యేసు చెప్పెను. మత్తయి 7:7లో. హల్లెలూయా. ప్రసాద్ చాలా చక్కగా దేవుడి పాటలు పాడుతున్నాడు. దావీదు వలె ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. వీళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు దేవుడి మందిరంలో. ఇంకెవరైనా ఒక పాట పాడండి. పాస్టర్ గారు, నేను పాడుతానండి. పాడు ప్రశ్న. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రశ్న కూడా చాలా చక్కగా పాటలు పాడుతున్నాడు. సరే, అయితే అందరూ లేచి నిల్చోండి, ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. తండ్రి, ఆరాధన అంతట్లో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. అయా, తదుపరి వాక్య పరిచర్యలో కూడా మీరు మాకు తోడుగా నడిపించమని అయా ప్రభా, ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవుడు వాక్యం ద్వారా మనతో చాలా మాట్లాడతాడు. దేవుడు ఏ పనులు చెప్పాడు తెలుసా? తన పరిచర్య చేయమన్నారు, తన సువార్త చేయమన్నాడు. తన వల్లే తను ఎలాగైతే మనల్ని ప్రేమించాడో అట్టి రీతిలో మనల్ని ఇంకొకరిని ప్రేమించమన్నారు. ఇప్పుడు ఇవన్నీ మన చర్చ్లోని నేను రోజు చూస్తున్నా. దేవుడు పని చేయడం అంటే దేవుడు పరిచర్య చేయడం. దేవుడు పరిచర్య అంటే నాకు ఎవరు గుర్తొస్తాడు తెలుసా? ప్రసన్న గుర్తొస్తాడు. 8:30 కల్లా వచ్చేసి ఎంతో చక్కగా మొత్తం అంతా సర్దేసి, పాస్టర్ గారు ఏదంటే అదే, ఉండమంటే ఉంటాడు, వెళ్ళమంటే వెళ్తాడు, చాలా గొప్పగా. అలాగే అలనాడు దావీదు స్తుతించినట్టు మరి ప్రసాద్ ఎంత చక్కగా పాట పాడతాడంటే ఎంత వినసొంపుగా ఉంటుందో. దేవుడు సహోదర ఐకమత్యం కలిగి ఉండమన్నారు. ఇందాకలే నేను చూశాను.
అలాగా పాస్ అయిపోతున్న కరుణ్ని ఆపేసి, బ్రదర్ మీరు కూర్చోండి అని చెప్పేసి శ్రావణ్ తన సీట్ లేచి తనకి సీట్ ఇచ్చాడు. ఎంత గొప్పగా మీరు అందరూ దేవుడిలో ఉంటున్నారో. కానీ మనందరం మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క పని సాక్ష్య రూపంగా మనం ఆయన పని చెబుతూ ఆయనకి కృతజ్ఞతగా ఉండాలి. అవునా కరణ్? మరి కిరణ్ వాళ్ళ జీవితం అంటే వాళ్ళ కుటుంబంలో జరిగిన కార్యాన్ని బట్టి కిరణ్ అందరికీ కేక్స్ పంచుతున్నాడంట. చూసుకొని ఒక్కొక్కరుగా తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సరిపోకపోతే ముందు వాళ్ళు తీసుకుందాం, తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం తీసుకుందాం. కిరణ్ హెల్ప్ చేస్తున్నాను. బ్రదర్ ఫస్ట్ వెనక్కి ఏవైనా ఉంటే తర్వాత నేను తీసుకుంటాను. కిరణ్ అయితే సరే, నాకు పని ఉంది, నేను వెళ్తాను. సరేనా? సరే అయితే నేను అందరం వెళ్తాను. ప్రసన్న, పాస్టర్ గారు చెప్పండి. రేపు నీకు ఏమైనా పని ఉందా? లేదండి, ఖాళీ. లేదు కదా? అయితే ఒక పని చేయి. రేపు ఏసీలు బిగించడానికి టెక్నీషియన్ వస్తున్నాడు. అలాగే చర్చ్ కూడా మొత్తం అంతా సర్దాలి. మీకు రేపు ఎలాగ సెలవే కాబట్టి నువ్వు ఉండే పనులంతా చేసుకో. నేను వెళ్తాను. వీళ్ళందరూ నా ముందు ఇలాగ ఉంటున్నారు, నేను లేనప్పుడు కూడా ఇలాగే ఉంటున్నారా? ఒక పని చేస్తాను, నేను ఆ గోడ చాటుకు వెళ్ళి వీళ్ళు నిజంగా ఇలా ఉంటున్నారా లేదా అనేది చూస్తాను. ఈ పాస్టర్ గారు ఒకళ్ళరా బాబు అలా బుర్ర తినేస్తున్నాడు. నాకేం పనులు ఉండదా ఏంటి? ఇంట్రా ప్రసాద్ పాస్టర్ గారు చర్చలో ఎంతమంది ఉండగా నాకొకటికి చెప్తున్నాడు అన్ని పనులు ఉన్నది. బుర్ర తినేస్తున్నాడు రా బాబు. ఏ శ్రావణ్ రా. చెప్పు కదా. ఫస్ట్ నాకే ఇవ్వకుండా వెనక్కి కిందకి వెళ్ళావు నువ్వు. మీరే కదా బ్రదర్ వెనకాల ఇమ్మన్నా ఫస్ట్. నేను చెప్తే అలాగే వెనక్కి వెళ్ళిపోతావా? పోనీ ఇప్పుడు కేకులు ఉన్నాయా లేవు? ఇక్కడ 2 ఉన్నాయి బ్రదర్, ఇంకా వెనకాల కూడా ఇవ్వాలి. అంటే నా పర్సనాలిటీ చూసి 4 ఇవ్వాలి నువ్వు, అయినా 2 ఉన్నాయి అంటున్నావు. అందులో ఒకటి కూడా వెనక్కి ఇచ్చేస్తున్నా అంటున్నావు. అవును బ్రదర్. ఆ 2 నాకు ఇచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నా లేదని చెప్పా. వెళ్ళు. అరే ఇప్పుడే కదా 5 నిమిషాలు నేను కేక్ పంచడానికి వెళ్ళాను. వెంటనే నా ప్లేస్లో వచ్చి కూర్చోండి. వచ్చి వెళ్ళా. వాటిని గొడవ పడుతున్నాను. ఏంటి కాదు బ్రదర్, ఆడేమో ఇది అతనేమో అక్కడ ప్లేస్ తప్ప ఇంకెక్కడ ప్లేస్లో కూర్చోంట. అదే ఫాస్ట్గా వెళ్ళాక వీడిని చూసి నేర్చుకోండి. నెలకు 2 సార్లు వస్తాను. వీడి చూసి నన్ను నేర్చుకోమంటున్నాను. ఏటో ఫాస్ట్గా అనుకుంటున్నాను. అదే ప్రసన్న, ఎప్పుడు దేవుడి పాట లేదు కానీ నీ మీద ఒక పాట పాడతాను రా. ఏట్రా ప్రసన్న, సినిమాకి వెళ్దామా, బయటికి వెళ్దామా, షికారికి వస్తావా? అరే ఇంట్రా, నువ్వు దేవుడి పాటలు కన్నా సినిమా పాటలు భలే పాడుతున్నావురా. దేవుడి పాట పాడి పాడి బంగ తెరిపోయింది గొంతు, అందుకే సినిమా పాటలు పాడుతున్నాను. సింగర్ అయిపోవచ్చు కదా, ఎందుకు దేవుడి పాటలు? అలాగే అదే థాట్, చూద్దాం. సరే. రిషి అనవసరంగా 1500 కేకులు పనిచేసినప్పుడు అదే నా దగ్గర ఉంచుకుంటే అంత నీట్గా ఎంజాయ్ చేద్దాంరా. ఎందుకో సీరియస్గా చర్చ లేదా పేరు వచ్చేద్దని చెప్పి ఇస్తాను కేకులు. ఒరే ఈటరే, ఇక్కడ ఇంత పెద్ద మనిషి కుర్చీలు తుడుస్తుంటే మీరు అక్కడ కూర్చొని ఊసులాడుతున్నారు. తొడండి కుర్చీలు. రే ఎక్కడికి వెళ్ళిపోతుంది కుర్చీలు తుడు. రే తొడండి సరిగ్గా చూడు, అక్కడ ఏదో ఉంది చూడు, సరిగ్గా తుడు. రే కుర్చీలన్నీ నీట్గా తుడిసి చర్చి తాళం మళ్ళీ నాకే ఇవ్వాలి, నేనే వెళ్ళి ఇవ్వాలి పాస్టర్ గారికి. మీరుగా నచ్చిగండి సరేనా? తొడండి బాగా తొడండి. వీళ్ళు దేవుళ్ళు ఇంత గొప్పగా ఉంటున్నారన్నమాట. నెక్స్ట్ సండే టైం చూస్తే 8:30 అయిపోతుంది. సరే ఫస్ట్ మొత్తం దేవుడు చూసేసుకో. ప్రెసిడెంట్ పాస్టర్ గారు. ప్రెసిడెంట్ ప్రశ్న కుర్చీలు తుడుస్తాను, ఇంకేం పని ఉందా? పర్లేదు ప్రశ్న, నేను మొత్తం అంతా తుడిసేసాను ప్రశ్న. నీకన్నా ముందే వచ్చి నేను మొత్తం కుర్చీలన్నీ తుడిసేసాను. కూర్చొని సరే పాస్టర్. ప్రెసిడెంట్ పాస్టర్ గారు. వేస్తున్నాడు శివ.
ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. తండ్రి మీకు వందనాలు అయ్యా. ఇది ఆదివారం నాడు నాయన తండ్రి, పరిశుద్ధ ఆదివారం నాడు నాయన తండ్రి, ఇక్కడ ఉండే ధన్యతను మా అందరికీ ఇచ్చారు. అందుకు బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా మీరు మాతో పలుకుతున్న ప్రతి ఒక్క మాట అయా దాని ద్వారా మేము జీవించే కృపను దయచేసి అయా ప్రభా సమస్తంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఈ చిన్న ప్రార్థన ఏ సత్పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఎవరో ఒకరు పాట పాడండి. ప్రేమల పడ్డాను నేను, ప్రేమల పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుని ప్రేమలో ఉన్నాను. హల్లెలూయా. ఏట్రా మన ఆదివారం పాస్టర్ గారు పాట పాడితే బాగా పాడేవన్నారు, పొగడట్లేదు ఏట్రా? సరిగ్గా పాడలేము. బాగా పాడారు కదరా. లేదండి, అందరం ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన పాటవు నీవేగా. ఆరాధన అంతట్లో మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాను ప్రభా. ఆయా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఆ వాక్యం ద్వారా నాన్న తండ్రి మా హృదయాలను నాన్న తండ్రి మేము పవిత్రంగా పరిశుద్ధంగా మార్చుకొని నిన్ను పోలి నడుచుకునే జీవితాలు మా అందరికీ దయచేయమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. మరి ఈనాడు దేవుడు నాకు చూపించిన వాక్యం ఏంటో తెలుసా? నామకార్థ క్రైస్తవత్వం అంటే మనం చర్చిలో ఉంటాం కానీ నటిస్తాం. ఆ నటన ఎప్పుడో తెలుసా? పాస్టర్ గారు నా ముందున్నప్పుడు అయ్యి బాబాయ్ పాస్టర్ గారి ముందు ఇలా నటించేస్తే నాకు గొప్ప పేరు వచ్చేస్తుంది అని అంటారు కదా. మనం యథార్థమైన జీవితం బతకకుండా వేషధారణ జీవితం బతుకుతున్నాం కదా. అక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎలాగైతే పాస్టర్ గారి ముందు నటించావో నేను కూడా నిన్ను ఎరగను, నిన్ను నేను చూడలేదు అని దేవుడు కూడా నటిస్తాడు. మీ ఎవరికైనా అనిపించిందా? పోయిన వారం పాస్టర్ గారు చాలా మంచిగా మా కోసం చెప్పి చాలా గొప్పగా ఉంటున్నారు, దేవుడి పనిలో వర్ధిల్లుతున్నారని చెప్పేసి ఇప్పుడు పాస్టర్ గారు ఏమొచ్చి నామకార్థ క్రైస్తవత్వం గురించి, వేషధారణ జీవితం గురించి మాట్లాడుతున్నారని మీరు అనుకున్నారా? మీకు ఏమైనా తలంపు వచ్చిందా? నేను పోయిన వారం మీరు ఏవైతే మాట్లాడుకున్నారో చర్చ అయిన అనంతరం అన్నీ నేను చాటుగా విన్నాను. మనం దేవుడిలో ఉన్నాము అని అంటే ఆయన పోలి ఉన్నాము అని అర్థం. పాస్టర్ గారు ఉన్నంత వరకే దేవుడు మనలో ఉండకూడదు, చర్చ్లో ఉన్నంత వరకే దేవుడు మనలో ఉండకూడదు. మనం ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఒకే క్యారెక్టర్తో మనం అందరూ జీవించాలి. అందరూ కళ్ళు మూసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. మీరందరూ ఏకీభవించి పశ్చాత్తాపడి తండ్రి ఈ జీవితాన్ని నేను విడిచిపెట్టేసి నీలో నూతనంగా బతుకుతానని చెప్పేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి ప్రభా మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను రాజా. అయా ప్రభా, అయా మాకు తెలుసు తెలియక నాయన తండ్రి అనేకమైన తప్పులు పాపములు చేసి నాయన దోషులుగా ఇక్కడ ఉన్నాము నాయన తండ్రి. అయ్యా అయినప్పటికీ నీ ఉచిత కృపను చెప్పున నాయన తండ్రి మా అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి నీ సన్నిధిలో కూర్చుండి పెట్టావంటే అది కేవలం నీ కృప అయ్యా. అయా ప్రభువా, మేము పశ్చాత్తాపడి మా తప్పును విడిచిపెట్టి నీలో ఉంటూ అయా ప్రభువా నిన్ను పోలి మేము ఉంటూ నడుచుకుంటుండగా నాయన తండ్రి మా తప్పులు దోషములు అన్నింటినీ తీసివేయండి నాయన తండ్రి. ఈ క్షణం నాయన తండ్రి మేము మా నామకార్థ క్రైస్తవత్వం తీసివేసి ఆ వేషధారమైన జీవితాన్ని తీసివేసి అయ్యా నీలో పరిపూర్ణముగా సంపూర్ణముగా ఉండి నాయన తండ్రి ఒక నూతనమైన జీవితం గడుపుటకు మా అందరికీ మీరు ఆ ధన్యతను దయచేసి మీరొక్కలే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు. ఇప్పటి వరకు మేము మీ ముందు ఒకలాగా మీ వెనకట్లో ఒకలాగా ఉన్నాం, కానీ ఇక మీద ఎప్పుడూ మీ ముందు ఒకలాగా మేము వెనకట్లో ఒకలాగా ఉంటాం పాస్టర్ గారు. అయ్యో ప్రసన్న, మీరందరూ దేవుడి పిల్లలు అంటే
అంటే మీ అందరినీ నేను కాపరిగా ఉంటున్నానంటే మీ అందరూ నా పిల్లలనే అర్థం. ఇప్పుడు మీరందరూ ఒక తప్పు చేసినా సరే నేను శిక్షించను, దండించను, ప్రేమతో చెప్పి మిమ్మల్ని మారుస్తాను. నేను అదే విధంగా మీ అందరికీ చెప్పాను. మనలో మార్పు వచ్చి మనం దేవుళ్ళలో నూతనంగా ఉంటే ఆయన చాలా దీవెనలు మన మీద కురిపిస్తారు. మనందరికీ వాటి నుంచి ఆ జీవితం ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అందరికీ స్కిట్ అర్థమైందా? మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు ఉందా? అర్థంలో చూసుకున్నట్టు ఎంతమందికి అర్థంలో చూసుకున్నట్టు అనిపించింది? నేనైతే శశి, ప్రసన్న, ప్రసాద్, జీవ, శివ, కిరణ్ ఈ స్కిట్ చేయండి అని నేను చెప్పలేదు వాళ్ళకి. వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ గురించి చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా లేరని నేను అనుకుంటున్నాను. వాళ్ళ గురించి కాదు, ఎవరి గురించో కాదు, వారి మనసు కనిపించుంటుంది, దేవుడు ఆ తలంపించుంటాడు. నటన మనకి దేవుడికి నష్టం. ఈ సమాజంలో బయట మార్కెట్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. దీని మీద ఒక ప్రసంగం కూడా చేశాను అండి. బయట నటిస్తే డబ్బులు ఇస్తారు, కానీ దేవుడి దగ్గర నటిస్తే డబ్బులు కూడా గుర్తుంచుకో. ఆ నటన వలన నువ్వు శిక్షను పొందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి క్రైస్తవులుగా క్రీస్తును పోలి నడుచుకునేటువంటి మన ఎవ్వరం కూడా నటించకూడదు. యథార్థమైన భక్తి చేసే జీవితము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. వేషధారణ జీవితం మనలో నుంచి లయమైపోవునుగాక. చక్కగా పాస్టర్ గారు మీ అందరి కోసం ప్రార్థన చేశారు. దేవుడు మీకు చాలా తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులన్నిటినీ ఈ లోకం కోసం ఖర్చు చేయకుండా దేవుని కోసం మాత్రమే ఖర్చు చేయాలి. అది మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు ఇంకను గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఐ యామ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ గై. ఐ యామ్ బ్లెస్డ్ టు హ్యావ్ యు ఆల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. చాలా చాలా మంచి గిఫ్ట్ నాకు అది.